News4 తెలుగు ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. విఐటి ఛాన్సలర్ కు అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం. వర్షాలపై సీఎం రేవంత్ రివ్యూ, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న హరీష్ రావు. నూట 51 ఎమ్మెల్యే స్థానాలకు పైగా 22 ఎంపీ స్థానాలకు మించి గెలవబోతున్నా. వేలూరు విఐటి యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ కె విశ్వనాథన్ కు అమెరికాలోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ బింగ్ హటన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఈ నెల 10న బింగ్ హటన్ యూనివర్సిటీలో జరిగిన వేడుకల్లో వర్సిటీ ఛాన్సలర్ హార్వే స్టింగర్ విశ్వనాథన్ కు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథన్ కు ప్రత్యేక అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కడి శాసనసభ మండలి సభ్యులు డోనా ఎలుపాడో, సెనేట్ సభ్యులు లియావెట్, డీన్ ప్రొఫెసర్ శ్రీహరి కృష్ణస్వామి, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డొనాల్డ్ హాల్, విఐటి ఉపాధ్యక్షుడు శంకర్ విశ్వనాథన్, డాక్టర్ శేఖర్ విశ్వనాథన్, డాక్టర్ జీవి సెల్వం, కాదంబరి విశ్వనాథన్, విఐటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరెక్టర్ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వాషింగ్టన్లోని విశ్వనాథన్కు ప్రత్యేక అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో సెనేట్ సభ్యుడు కన్నన్ శ్రీనివాసన్, అమెరికాలోని భారత రాయబార కార్యాలయ విద్యా విభాగాధిపతి డాక్టర్ బి కరుణాకర్, విఐటి నార్త్ అమెరికన్ అలూమ్ని అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్లు తదితరులు హాజరై విశ్వనాథన్ను అభినందించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. గురువారం లక్నోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్తో పాటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్ పాల్గొన్నారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. గురువారం సాయంత్రం సెక్రటరీలోని అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. నూట 51 ఎమ్మెల్యే స్థానాలకు పైగా 22 ఎంపీ స్థానాల నుంచి గెలవబోతున్నామన్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. I promise that this result would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 22. పల్నాడు జిల్లాలో పోలీసుల తనిఖీలు, నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు గుర్తింపు. గురజాల నియోజకవర్గం పిన్నెలలో బాంబుల కలకలం. వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించిన గొడవలపై విచారణకు పోలీసులు గ్రామానికి వెళ్లగా వైకాపా, తెలుగుదేశం పార్టీ నేతలను అదుపులో తీసుకునే క్రమంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో వైకాపా నేతల ఇళ్లలో బాంబులను గుర్తించారు పోలీసులు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం నేడు ఐపీఎల్లో హైదరాబాద్, గుజరాత్ టీం మధ్య ఉన్న ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. వర్షం దాటికి క్రీడా మైదానంలో కవర్లు కప్పిన పీచ్ క్యూరేటర్లు మరో 3 గంటల్లో ప్రారంభం కారమైన మ్యాచ్కు వరుణుడు కరుణిస్తాడో లేదో వేచి చూడాలి. మరోవైపు క్రికెట్ ప్రేమికులు తమ అభిమాన హైదరాబాద్ టీం ప్లే ఆఫ్కు చేరుకున్నందుకు ఈ మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ వైకాపా నేతల్ని రెచ్చగొట్టి దాడులు చేస్తున్నారని తెలుగుదేశం నేత నక్కా ఆనందబాబు ఆరోపించారు. పల్నాడు, రాయలసీమ జిల్లాలో హింస జరగడానికి జగనే కారణమన్నారు. హింస జరిగిన ప్రాంతాల సందర్శనకు తెలుగుదేశం ప్రతినిధి బృందం మాచర్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు గృహ నిర్బంధం చేయడం దారుణమన్నారు. తలమునకలై ఇన్వాల్వ్ అయిపోతే ఇక చచ్చినట్టు ఆయనతోటి పడి ఉంటారనే ఒక దుర్బుద్ధి, అంతమించి ఏం లేదు. ఆ ఆలోచనతో ఈ గొడవలన్నీ ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈరోజు మాచర్లో మొన్న జరిగినటువంటి సంఘటనలు, ఎక్కడెక్కడో రౌడీ మోకల్ని, పనికి మాలిన వాళ్ళందరినీ పోగు చేసి రిఫ్రాపర్స్ మొత్తాన్ని, సంఘ వ్యతిరేక శక్తులందరినీ తెలంగాణ జిల్లాల నుంచి మాచర్ల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఒక 300-400 మందిని పోగేసి రోడ్ల మీద ఆ స్వైర విహారం, కారంపూడిలో ఏం చేద్దామని, ఎలక్షన్ అయిపోయింది కదా, ఈవీఎంలో నిక్షిప్తమైంది రిజల్ట్, కూర్చో ఏం తెలియద్ది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ అకృత్యాలు మాచర్ల కానీ, తాడిపత్రి కానీ, చంద్రగిరి కానీ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా నేను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాను. నేను ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు, స్పందించాడు. ఇవన్నీ కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని చెప్పారు. ఈరోజు మామూలు ఎందుకు హౌస్ అరెస్టులు చేసింది ఇంకా అవ్వలేదని 5 ఏళ్ళు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పోలీసు వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేయట్లా, మీకు ఇంకా అర్థమవుతున్నట్లేదు. మీరు ఎలక్షన్ కమిషన్ అండర్లో పనిచేస్తున్నారు, అధికారులు మిమ్మల్ని మానిటర్ చేస్తున్నారు. అధికారులు కొంతమంది ఇంకా తొత్తుల్లాగా వ్యవహరించినా మీరు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తే మీరందరూ ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా మారండి. మీరు చూశారు కదా పోలింగ్ సార్లే రాష్ట్రం ఏ విధంగా కసితో ఈ సైకోని పారదోళాలను ఓడి చేశారో అర్థమైంది కదా. ఇప్పటికైనా ఇటువంటి పనులు మానుకోండి. మీరు హౌస్ అరెస్టులు, లేకపోతే కేసులు, అక్రమ కేసులు, జైలు పంపటాలు, ఇక అదంతా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంకో 15-20 రోజుల్లో మొత్తం నీకు మళ్ళీ మొత్తం మారిపోతా ఉంది. చూస్తారు మీరు. అధికార మార్పిడి తథ్యం, అధికారులారా తస్మాత్ జాగ్రత్త. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మీడియా సమావేశం. నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. అధికారులారా, ఏ ఒక్క ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయొద్దు. మీరు ఏ ఒక్క ఫైల్ కూడా పరిధి దాటి వ్యవహరించడానికి వీల్లేదు. గవర్నర్ గారికి యాజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికార మార్పిడి తథ్యమని రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ తెలిసిపోయింది. వారి శాఖల్లో, వారి పరిధిల్లో అన్నీ చూస్తున్నారు. అంత 5 ఏళ్లుగా నడిచిందంతా తప్పుల తడక, తప్పుల విధానం నడిచింది. మరలా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మేధావి, అనుభవజ్ఞుడు, పరిపాలనలో పండిపోయిన వ్యక్తి అధికారంలోకి వస్తే తమ లొసుకులన్నీ బయటపడతాయి, తమ తప్పులన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో అందరు అధికారులందరూ కూడా ఆతృతగా ఉన్నారు, తొందరపడుతూ ఉన్నారు. ఏమేం చేశాం తప్పులు, ఆ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఏం చేయాలి అని అందరూ కూడా ఆతృత పడుతున్నారు. వారందరికీ నేను తెలియజేస్తున్నా, కైండ్లీ డోంట్ డూ ఎనీ ఫర్దర్ మిస్టేక్. ఏమి తప్పులు చేయొద్దు మీరు. ఎన్నికల రోజు ఆ తర్వాత దాడులతో పల్నాడును వైకాపా ఎమ్మెల్యేలు రావణ కాస్ట్గా మార్చేశారని తెలుగుదేశం నేత ఎరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. దాడులను నియంత్రించడంలో ఈసీ, సీఎస్, డీజీపీ విఫలమయ్యారని చెప్పారు. పల్నాడు జిల్లా పోలీసులు ఇంకా వైకాపా కనుసనల్లో పనిచేస్తున్నారని విమర్శించారు. పిన్నెలిలో భారీగా బాంబులు బయటపడ్డా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారంటూ ప్రశ్నించారు. అంటే 5 సంవత్సరాలు గ్రామం వదిలిపెట్టి వెళ్ళిన తెలుగుదేశం నాయకులు హైకోర్టు ఆదేశాలతోని గ్రామానికి వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి పోలీసులు ఆలోచించుకోవాలి. ఎందుకు వైసీపీ నాయకులకి వీళ్ళు ఒత్తాస పలుకుతున్నారు? గోప్యత పాటించాల్సిన అవసరం లేదు. దాంట్లో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో అర్థం కావట్లేదు. లోకల్గా సీఎల్ఎస్ఐలు కూడా సరిగా రెస్పాండ్ కావట్లేదు. వాళ్ళు ఎంతసేపటికి వైసీపీ నాయకుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే సామాన్య ప్రజలను కాపాడే ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే తక్షణం ఎన్నికల కమిషన్ అయినా చర్యలు తీసుకోవాలి. కొత్తగా వచ్చిన డీజీపీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ నిమిత్త మాత్రులుగా వైసీపీకి కొమ్ముకు వస్తారు. నిన్న అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ వైసీపీ క్యాండిడేట్, ఇక్కడ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కాసిం మహేష్ రెడ్డి బరితెగించారు నియోజకవర్గంలో. ఎక్కడికక్కడ వెళ్ళి దాడులు చేసి మా మీద
ఎక్కడికక్కడ అమానుషంగా కొట్టి గ్రామాలు ఖాళీ చేయించిన ఉద్దేశం మీద 40 వెహికల్స్ 50 వెహికల్స్ వేసి గ్రామాల మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ మాచలు చూస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు నేను కారంపూడి మొత్తం తగలబెట్టారు. మాచలు వైశాఖ మాస శుక్లపక్ష దశమి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈ నెల 17-18 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆలయ 2 ఆలయ ప్రధాన అర్చకులు అరవెల్లి ఉమామహేశ్వరరావు తెలిపారు. గురువారం దేవాలయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయం గౌరవ అధ్యక్షులు డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి సలహాలు సూచనలతో దేవాలయ అధ్యక్షుడు నారాయణం శ్రీనివాస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలశాభిషేక మహోత్సవం కూడా ప్రారంభమవుతున్నాయి. అంకురారంభంతో కనక పూజ పుణ్యాహవచనము పరిషత్తు పంచగవ్య ప్రాసన అష్టోత్తర ధాన్య 108 దేవతలను కూడా ధాన్యాదివాసం చేసి కళావాహన కార్యక్రమాలు జరుగుతాయి. అంకురారోపణ ఉత్సవం ప్రారంభం జరుగుతుంది. తదుపరి అమ్మవారి 18 శనివారం నాడు అమ్మవారి పుట్టినరోజు వేడుకలు ఉదయం 4 గంటల నుండి అమ్మవారికి మేలుకొలుపు ఉత్సవంతో సుప్రభాత సేవతో అమ్మవారికి మేలుకొలిపి 108 కలశాలతో నదీ జలాలతో నర్మదీ నదీ జలాలతో అలాగే 108 వనమూలికలతో అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. తదుపరి అమ్మవారికి పుష్పాలంకరణ ప్రబీర్ పురకాయస్థకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదల. ప్రబీర్ అరెస్టును తప్పుపట్టిన సుప్రీంకోర్టు నిరంకుశ ప్రభుత్వాలకు గుణపాఠం. సుప్రీంకోర్టు తీర్పును అభినందించిన సిపిఎం ప్రజా సంఘాలు. ప్రబీర్ పురాకాష్ట బుక్లెట్ విడుదల. భారత కమ్యూనిటీ పార్టీ మార్కిస్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ దాని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు శ్రామిక భవన్లో ప్రబీర్ పురాకాయస్థకు సంబంధించిన బుక్లెట్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బంధుసాయిలు మాట్లాడుతూ న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురాకాయస్థకు మోదీ సర్కార్ గత 7 నెలలుగా ఉపారు చట్టాన్ని ఉపయోగించి అక్రమంగా అరెస్ట్ చేసి 7 నెలలుగా జిల్లాలో కుక్కింది. ప్రబీర్ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా అనేక విధాలుగా ఆందోళన పోరాటాలు జరిగాయి. రూబీరు ప్రయాకస్థకు వెంటనే రిలీజ్ చేయాలని అన్ని చెప్పి సిపిఎం దాని ప్రజా సంఘాలు మేధావులు అనేక మంది ఆందోళన పోరాటాలు చేశాయి. అయినా బీజేపీ మోదీ సర్కార్ పెడచెవిన పెట్టింది. ఢిల్లీ పోలీసులు ఈదీ మోదీ సర్కార్ మాటలకు తలొగ్గి రబీర్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అక్రమం. 6 సీట్లు 2250 పేజీలో కాగితాల సారాంశం రాశారు. అరెస్టు తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది. తక్షణమే ప్రవీణ్ను రిలీజ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సుప్రీంకోర్టు తీర్పును సిపిఎం దాని ప్రజా సంఘాలు హర్షిస్తున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించే నిరంకుశ ప్రభుత్వాలకు చెంపపెట్టు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కవులు కళాకారులు ప్రజా సంఘాలు మేధావులు ఐక్య ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వ విధానాన్ని వెనక్కి కొట్టాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బంధుసాయిలు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శేఖర్ మహేందర్ శ్రీకాంత్ మాతా అరక్క తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు విమర్శించడం, ప్రభుత్వాల్ని సరిచేసే అటువంటి పనిలో జర్నలిస్టులు ఉపయోగపడతా ఉంటే అట్లాంటి జర్నలిస్టులను ప్రశ్నించే అటువంటి గొంతుల్ని నొక్కి జైళ్లల్లో గుక్కడం అనేది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. 7250 పేజీల షార్ట్షీట్ను ఇవాళ ప్రబీరు పురాకాస్ట్ మీద ఢిల్లీ పోలీసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. షార్ట్షీట్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రబీరు పురాకాష్ఠను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పంపేటప్పుడు కనీసం షార్ట్షీట్కు సంబంధించిన కాగితాలు ఇవ్వకపోవడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈ 5-6 నెలల కాలంలో ఈ కేసు అనేది ఢిల్లీలో ఉండే హైకోర్టులో పూర్తయినా సుప్రీంకోర్టు బెంచ్ మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఢిల్లీ పోలీసులు కానీ ఈడీ కానీ సరి అయినటువంటి పద్ధతిని ఉపయోగించలేదు. అన్యాయంగా అక్రమంగా ప్రబీరు పురాకాష్ఠను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. తక్షణమే విడుదల చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అనటం వలన నిన్న సాయంత్రం రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు హర్షిస్తూ ఉన్నాయి. మోడీ సర్కార్కి అది చెంపదెబ్బ. ఎవరినైతే ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలని చెప్పి మోడీ సర్కారు ఊపా చట్టాలు పెట్టి ఉక్కుపాదం మోపే అటువంటి నిరంకుశ విధానాన్ని సుప్రీంకోర్టు సకాలంలో జోక్యం చేసుకొని ప్రభుత్వాన్ని తప్పుపట్టడం, ప్రబీరు పురాకాష్ఠను విడుదల చేయటం అనేది హర్షించదగ్గ విషయం అని చెప్పి సిపిఎం దాని ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును అభినందిస్తూ ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా మోడీ సర్కారు ఇట్లాంటి విధానాలు చేసినప్పుడు ప్రజలంతా హర్షించాలి. మొన్ననే ఓట్లు జరిగినాయి. 4వ విఐటి ఛాన్సలర్కు అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం. వర్షాలపై సీఎం రేవంత్ రివ్యూ. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న హరీష్ రావు. నూట 51 ఎమ్మెల్యే స్థానాలకు పైగా 22 ఎంపీ స్థానాలకు మించి గెలవబోతున్నాం. TS4 తెలుగు ఛానల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తుండండి TS4 తెలుగు ఛానల్.